కర్రీ టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫిషెస్ అనేది మా నాన్ననే దగ్గరుండి తీసుకొచ్చాడు. మా చెరువులో పట్టుకొచ్చాడు. మేము ఫిషెస్ ఎప్పుడు కొనుక్కోమండి. అండ్ మా చెరువులోనే పట్టుకొస్తాడు. అండ్ 1 మంత్ నుంచి అడుగుతున్నాను. మా నాన్న ఇప్పటికైతే కుదిరింది. మా నాన్న ఫిషెస్ తీసుకొచ్చి మంచిగా క్లీన్ చేశాడు. చూడండి ఎంత బాగా క్లీన్ చేశాడో. అండ్ దీనికోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ దీనికోసం 2 టమాటాలని అలాగే 4 ఉల్లిపాయలని తీసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ 2 టమాటాలని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఈ పేస్ట్ని మనం చింతపండు రసంలో యాడ్ చేసుకోండి. అండ్ ఈ చింతపండు రసంలో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపోయినంత ఉప్పు మరియు కారం అలాగే మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. దీనికోసం బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి అల్లం యాడ్ చేసుకోండి. అల్లం కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. అండ్ దీంట్లోకి మనం ఫిషెస్ని యాడ్ చేసుకొని జస్ట్ ఇట్లా అనండి, అంతే. దాన్ని ఎక్కువ కలుపుకోకూడదు. అండ్ మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మన చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని అండ్ ఒక్కసారి గరిటెతో ఇలా అని మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అండ్ దీనికోసం మనం ముందుగా ఇప్పుడు పేస్ట్ని రెడీ చేసుకుందామండి. దీనికోసం 4 ఆనియన్స్ని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోండి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అండ్ మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఈ పేస్ట్ని మన ఫిష్ కర్రీలోకి యాడ్ చేసుకోండి. అండ్ దీనంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. జస్ట్ పైననే గరిటతో ఇలాగ అనుకోండి, మొత్తం అంతా కలిసేలా అస్సలు కలుపుకోకండి, ఎందుకంటే ముక్కలు అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ నాకు మాత్రం ఫిషెస్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగా కుదిరిందో.